దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. ఎన్న తరమే ప్రేమ వర్ణింపతరమే నీ ప్రేమ, ఎన్న తరమే ప్రేమ వర్ణింపతరమే నీ ప్రేమ. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చినావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు. నిన్ను వెంబడించగా నడిచగా నీ పనిలో ముందుగా ఫలింపజేశావు, నీ పనిలో ముందుగా ఫలింపజేసినావు. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. నీతో కొలపని వారి కించినావు నన్ను, నీ సేవలు జీవింపజేసినావు నన్ను. నీతో కొలపని వారిగా కించినావు నన్ను, నీ సేవలు జీవింపజేసినావు నన్ను. బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమే, పరమకానానులో నన్ను చేర్చుని బరికి, పరమకానానులో నన్ను చేర్చుని బరికి. ఇరుకులో విశాలత కలుగజేసినావు, ఎన్నెన్నో మేలతో నన్ను నింపినావు. పౌరమా నీ మనసు ఎంత నిర్మలమో, పౌరమా నీ ప్రేమ ఎంత మధురమో, పౌరమా నీ మనసు ఎంత నిర్మలమో. ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా, ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము, నీ మనసు నిర్మలము. ప్రేమ మధురము, నీ మనసు నిర్మలము. నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలమో.
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవరూపమెత్తి దానముగా జీవము శిలువపై నన్ను ప్రేమింప మానవరూపమెత్తి దానముగా జీవము శిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల ఎన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమున నేరించి అప్పుడే దురితుండైని తల్లి గర్భమునందే దరింపబడినప్పుడే గురితుండనై నా వల్ల చేయబడెడు నెల్లా కార్యములేపు ధ్యేయములై ఉండగా నా వల్ల చేయబడెడు నెల్లా కార్యములేపు ధ్యేయములై ఉండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. సీయోనులో శిరమైన పునాది నీవు, నీవే నా జీవితము అలచుచున్నాను. నీవే నా జీవితము అలచుచున్నాను. సీయోనులో శిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని ఆదియ నగరులు
శిలలో విరజిమ్మేనవా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు కడలు లేని కడుగంటు లేని కళ్ళ స్థితిగతులు బలికరాని కడలు లేని కడుగంటి లేని కళ్ళ స్థితిగతులు బలికరాని నడిపించేదవా నా యేసయ్యా నడిపించేదవా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు కలతలు లేని కన్నీరు లేని ఆకలి దాపులు అసలు కలతలు లేని కన్నీరు లేని ఆకలి దాపులు అసలు నీ శాశ్వతరాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా నీ శాశ్వత ప్రేమకు నీవు సమకూర్చుచున్నావా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు. లేఖన భాగములను శైలజ సత్యానందం గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడువు, నేను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము, నీవు ఎవనుడు అయి ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీ కష్టము నా కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. దేవుని కష్టం Thank you.
చేసుకోవాలని మనం చేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనకై మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుకున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాము. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని మహిమపరచుట ఎలాగూ అనేది మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈస్టర్ పండుగ తర్వాత యథారీతిగా ప్రపంచం అంతా కూడా సువార్తల్లోని చివరి వాక్య భాగాలు ధ్యానం చేస్తూ రావడం కద్దు. ఆ ప్రకారంగా గత వారం మనం లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయాన్ని మనం 2 ఆదివారాలు మనం ధ్యానం చేశాము, అది ముగించాం. తర్వాత ఈ యోహాను సువార్తలో మనం 21వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం, ధ్యానం చేయబోతున్నాం. దేవుని మహిమపరచుట ఎలాగూ. ఈ చివరి దినాల్లో ఇది ఒక గలిబిలి అయిపోయింది. దేవుని మహిమపరచడం ఎట్లా అనేది. కొంతమంది అయితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అంటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి, పాటలు పాడి దేవుని నామమును మహిమపరచండి, ఇక అన్నిటికీ దేవుని నామమును మహిమపరచండి అంటూ ప్రతి పనికి కూడా ఆ మాటలు ఆపాదించడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నిజంగా దేవుణ్ణి మహిమపరచుట ఎలాగూ అనేది మనం తెలుసుకోవడం మనకు దీవెనకరమైన విషయమని తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ అయిన తర్వాత ధ్యానం చేస్తూనే ఉంటాం. అయితే ఈ సంవత్సరం కూడా మనం ధ్యానం చేయాలి కాబట్టి మరొక కోణంలో అది కూడా ఈ మనకు అవసరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చి అందుని బట్టి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి గమనించాలని మనకు తెలియజేస్తున్నాను. మనకు తెలిసిన విషయమే ఇది. యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత వీరందరూ కూడా మరి యెరూషలేములోనే ఉండాలి, తండ్రి అయిన దేవుని వలన వినిన వాగ్దానం వారు పొందుకునే వరకు యెరూషలేములోనే ఉండాలని చెప్పినట్లుగా మనం గత వారం కూడా లూకా సువార్తలో మనం చదువుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో వారు యెరూషలేము పట్టణంలో భయంగా ఉండాలి. మరి వారికి ఆహారం కావాలి. ఆ మేడగదిలో భయంగా ఉంటున్నారు. ఎన్ని రోజులని వారు ఆ మేడగది యజమాని వారికి ఆతిథ్యం ఇస్తాడు, ఎంతకాలం అని ఇస్తాడు, మనసు ఒప్పుకోరు. అందుకని పేతురు ఏం చేశాడంటే ఆయనకు వచ్చినటువంటి విద్య చేపలు పట్టేది. అందుకని పేతురు ఏం చేశాడు, కొంతమంది శిష్యులు వారితో కూడా ఉండగా 21వ అధ్యాయం 2వ వచనంలో సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయులు, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనేది. పేతురుకు వచ్చినటువంటి విద్య. యేసు ప్రభు ఏమో వారు చేపలు పడుతూ ఉంటే మిమ్మల్ని నేను మనుషులు బట్టే వారిగా చేస్తాను రమ్మని పిలిచాడు. మనుషులు బట్టే విద్య 3-4 సంవత్సరాలు నేర్పించాడు. అపోస్తులకి నేర్పించాడు, నేర్చుకున్నారు. తర్వాత పైనుండి మీరు శక్తి పొందుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అయ్యా, ఆ తర్వాత మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలన్నిటికీ వెళ్ళి నాకు సాక్షులయ్యండి, మనుషులు పడతారని చెబితే ఈ లోపల తొందరపడినటువంటి పేతురు ఏం చేశాడు, మరలా ఎక్కడి నుంచి వచ్చాడు, మరలా అక్కడికే ఏమి వదిలిపెట్టి వచ్చాడు, మరలా దాన్నే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పింది ఏమిటి పేతురికి, ఈ పేతురు మీద నేను సంఘాన్ని కడతా, నా సంఘాన్ని కడతా, పరలోకం మీద తాళ చెవులు పేతురికి ఇస్తానన్నాడు. భూలోకంలో పేతురు దేన్ని విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది అన్నాడు. అంతగా పేతురుతో చెబితే ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు, చేయకూడని పని చేస్తున్నాడు. తనతో ఉన్న శిష్యులు కూడా తాను పోవడమే కాకుండా తనతో ఉన్న వారిని కూడా మరలా వెనక్కి తీసుకుని వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని సందర్శించాడు. వారి దగ్గర ఏమి లేకపోతే కుడి పక్కన వలవేయమని చెప్పాడు. 153 గొప్ప చేపలు పట్టడం జరిగింది. ఒడ్డుకు వచ్చేసరికి యేసు ప్రభు రొట్టెను చేపను కాల్చి వారికి పంచిపెట్టడం జరిగింది. అది అప్పటికి వారికి యేసు ప్రభు ప్రత్యక్షమైనది 3వసారి. ఆ తర్వాత విషయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం.
ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే పేతురుతో 15వ వచనం మనం చదువుకున్నాం కదా. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా. ఏమని ప్రశ్నించాడు? చాలా ప్రత్యేకమైన ప్రశ్న అది. 3 ప్రశ్నలు ఒకటేగా లేవు, 3 సమాధానాలు ఒకటేగా కూడా ఉండవు. చదువుకుందాం. మొదట ఏమన్నాడు? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే ఎవరు చూపించి అడిగాడు? ఎవరైతే పేతురు మరలా సముద్రంలో చేపలు పట్టడానికి నడిపించాడో ఇప్పుడు వారిని చూపించి, వీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు పేతురు, అయితే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నీవు వీరితో కూడా ఉన్నప్పుడు వీరైతే మౌనంగా ఉన్నారు, పస్తులతోనైనా ఉందామని అనుకున్నారు. ఆ మేడగది యజమాని పెడితే తిందాం లేదా పస్తులతో ఉందాం అనుకున్నారే కానీ విడిచిపెట్టి వచ్చినటువంటి మరలా వల దగ్గరికి, చేపల దగ్గరికి వెళ్ళడానికి వీరు ఉపక్రమించలేదు. కానీ నీవైతే తొందరపడి నీవేమన్నావు? నేను చేపలు పట్టబోదును అని అన్నావు. ఎందుకన్నావు? వారిలో ఎవరైనా వస్తే తీసుకుని వెళ్ళడానికి. వారు కూడా మేము వస్తామన్నారు, గొర్రెలు కాబట్టి. నువ్వేం చేసావు? వారు తీసుకుని వెళ్ళావు. వారందరినీ కూడా నీవు దేవుని మార్గంలో నడిపించ బద్ధుడైనటువంటి వాడవు. ఎందుకంటే నీ మీద నా సంఘాన్ని కడతానన్నారు, నీ చేతికి తాళాలు ఇస్తానన్నారు. అలాంటి నీవు బాధ్యతను మరచిపోయి, నా పిలుపును మరచిపోయి నీవు మరలా వెనకడుగు వేయడమే కాకుండా అందరినీ కూడా తీసుకుని వెళుతూ ఉన్నావు. కనుక ఇలాంటి వీరికంటే వీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటే, ఇప్పుడు పేతురికి ఈ శిష్యులందరూ యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలిస్తే అప్పుడు చెప్పగలుగుతాడు, అవునయ్యా వారికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను అని. తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. కానీ పేతురు ఏం చెబుతున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. వారికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు, నాకు తెలియదు. ఎందుకంటే వారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, నీకు తెలుసు. కాబట్టి వారి ప్రేమను నా ప్రేమను ఎరిగిన వాడువైనా నీకే తెలుసు అని పేతురు చెబుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మేపమన్నాడు. తర్వాత రెండోసారి 16వ వచనంలో మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, మొదటిసారి ఏమడిగాడు? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. రెండవసారి ఏమడిగాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. కొంచెం దిగజారి అడిగాడు. అప్పుడు ఏం చెబుతున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు. పై మాట అయితే వారికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం కూడా నీవే ఎరుగుదువు. అప్పుడేం చెప్పాడు యేసు ప్రభువు? ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మొదటిసారి అయితే నా గొర్రెలను మేపుము అన్నాడు. రెండవసారి అయితే నా గొర్రెలను కాయము అన్నాడు. మేపడానికి కాయడానికి చాలా తేడా ఉంది, తర్వాత చూద్దాం అది. తర్వాత మూడవసారి 17వ వచనం, మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అన్నాడు. ఈ 3 పర్యాయాల్లో 2 పర్యాయాలు మేపుమన్నాడు, 1 పర్యాయం మాత్రమే కాయము అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, పేతురు వ్యసన పడిన వాడుగా కనబడుతున్నాడు. అయితే వ్యసన పడిన వానికి
దేవుడు వ్యవహారాన్ని అప్పగిస్తున్నాడు. వ్యసన పడిన పేతురికే వ్యవహారం అప్పగించాడు. వ్యసన పడినందుకు కాదు, వ్యసన పడినను, ఎందుకంటే దేవుని ఏర్పాటులో పేతురు ఉన్నాడు, దేవుని పిలుపు పేతురికి ఉంది కనుక పేతురు వ్యసన పడినప్పటికి కూడా విడిచిపెట్టకుండా వ్యవహారాన్ని అప్పగిస్తున్నాడు. ఏ వ్యవహారం అప్పగించాడు? దేవుని యొక్క గొర్రెలను మేపాలి, కాయాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, పేతురు మూడోసారి యేసుప్రభు అడిగినప్పుడు వ్యసన పడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు వస్తుంది? మూడు పర్యాలు ఒకే విషయాన్ని 3 పర్యాలు అడిగినా కూడా విసుగెందుకు వస్తుంది? ఏదో స్థిరపరచుకోవడానికో దృఢపరచుకోవడానికే అడుగుతారు కదా. మనకు ఒకసారి అర్థం కానప్పుడు మరలా అడిగి చెప్పించుకుంటాం. ఎందుకని? దాన్ని అర్థం చేసుకోవడానికి, అందులో ఉన్న విషయాన్ని గ్రహించుకోవడానికి అడుగుతాం తప్ప విసిగించడానికి కాదు కదా. ఇక్కడ యేసు ప్రభువు 3 పర్యాలు అడిగాడు. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 2 పర్యాలు అడిగాడు. పేదరికి ఎందుకు వచ్చింది వ్యసనం? ఎందుకు వచ్చింది విసుగు? మరి అబద్ధం చెప్పేదానికి రాదా? 3 పర్యాలు అబద్ధం చెప్పాడు కదా. తెల్లవారి దాకా చెప్పాడు, రాత్రి అంతా చెప్పాడు అబద్ధాలు. మనం మత్తయి సువార్తలో చూస్తే 26వ అధ్యాయం 74వ వచనంలో పేతురు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టాను, వెంటనే కోడి కూసెను. ఏమంటున్నాడు? ఆలోచన చేయండి. యేసు ప్రభుని ఏమంటున్నాడు? తెలియని మనిషి యేసు ప్రభుని ఏమంటారు అది అంటున్నాడు. ఆ మనుష్యుని 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభుతో కూడా నడిచి ఆయన ఆశ్చర్యకార్యాలు చూచి ఆయన యొక్క అద్భుతమైన బోధలు విని ప్రభువా అని చెప్పినటువంటి వాడు, సజీవుడైన దేవుని కుమారుడా అని సాక్ష్యం ఇచ్చినటువంటి పేతురు ఇక్కడ వీరి దగ్గర నీవును ఆయనతో ఉన్నవాడు కావా అని అడిగినందుకు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పడంలో ఏమంటున్నాడు యేసు ప్రభువుని? ఆ మనుష్యుని నేను ఎరుగను అని చెప్పడమే కాకుండా శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలు పెట్టాను. ఆ తర్వాత వెంటనే కోడి కూసెను, అంటే తెల్లవారింది. అంటే తెల్లవారేదాకా అబద్ధాలు చెప్పినప్పుడు నీకు వ్యసనం రాలేదా పేతురు? రాత్రి అంతా అబద్ధాలు చెప్పావే, అప్పుడు నీకు విసుగు పుట్టలేదా? పుట్టదు, ఎవరికీ పుట్టదు. అబద్ధాలు జీవితం అంతా చెబుతాం, విసుగే రాదు. వస్తుందా? అబద్ధాలు చెప్పడంలో మనకి ఎప్పుడు విసుగు రాదు. సత్యం చెప్పాలంటే మాత్రం విసుగు. అరే నాయనా నువ్వు నిజం చెప్పరా, కాలేజీకి వెళ్ళావా, సినిమాకి పోయావు అంటే ఎన్నిసార్లు చెప్పాలి డాడీ? మన ఇంట్లో బిడ్డలు 1-2 సార్లకే ఎన్నిసార్లు దబాయిస్తారు. నిజం చెప్పడానికి దబాయింపులు. అబద్ధం చెప్పరా అంటే నాయన ఎక్కడికి వెళ్ళావంటే కాలేజీకే. నువ్వు ఎప్పుడైనాడు కాలేజీ సినిమాకి పోయి ఉంటాడు, కాలేజీకే పోయినావు. అరే రోజు పోయిన నెలలో నువ్వు రోజు కాలేజీకే డాడీ, బ్రతికినంతకాలం అదే మాట. అబద్ధాలైతే ఎంత వినసొంపుగా ఉంటాయో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 900 కోట్ల జనాభాలో నిజదేవుణ్ణి ఆరాధించేవారు తప్ప మిగిలిన వారందరూ కూడా అబద్ధాన్ని నమ్మిన వారే కదా, సత్యాన్ని నమ్మని వారే కదా. ఇప్పుడు సత్యాన్ని నమ్మని వారు, అబద్ధాన్ని నమ్ముతున్న వారు ఏం చేస్తున్నారో మనకు తెలుసు. చెట్లను పూజించడం అయితేనేమి, బొమ్మలను పూజించడం అయితేనేమి, వారికి వ్యవహారాలు. కారణం అబద్ధం అంత అందంగా ఉంటుంది. అబద్ధము అంత అందంగా ఉంటుంది అన్నమాట. 1000 అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు. 1000 అబద్ధాలకి ఇప్పుడు ఒక పెళ్ళి అయింది, 1000 పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఒక ఆమె భర్తతో అనిందంట పెళ్ళి అయిన తర్వాత, ఏమండి మీరైతే నిజం చెప్పారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అన్నీ చెప్పేశారు, మరి నేను కూడా చెప్పాలి కదా. నేను ఇంతకుముందు ఒకే ఒక అబద్ధం చెప్పాను, నా భర్త గుండె పగిలి చచ్చిపోయినాడు అనిందంట. ఏంటమ్మా అబద్ధం అంటే, నువ్వే నా మొదటి భర్త అని చెప్పానండి అని వెంటనే మాట చచ్చిపోయినాడు అని చెప్పానిందంట. అబద్ధాలు కొన్ని అబద్ధాలు అట్లా ఉంటాయి. గుండె పగలగొట్టే అబద్ధాలు ఉంటాయి, గుండెలు పిండి చేసే అబద్ధాలు ఉంటాయి, పచ్చని కాపురాలి
చిచ్చుపెట్టే అబద్ధాలు ఉంటాయి, మంచి స్నేహాన్ని విడగొట్టే అబద్ధాలు ఉంటాయి, రకరకాల అబద్ధాలు. దేవుని యొక్క సహవాసాలలో నుంచి పడగొట్టే అబద్ధాలు కూడా ఉంటాయి. దేవుని యొక్క స్నేహంలో నుంచి దూరం చేసే అబద్ధాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సత్యం జీవితం అంతా చెప్పాలి. మనం సత్య సువార్తను మన జీవితం అంతా చెప్పాలి. సత్యానికే మనం సాక్షులమై ఉండాలి. సత్యం చెప్పడంలో ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. మనం అబద్ధాలు మన నోట రాకూడదు. ఎందుకంటే సత్య స్వరూపమైన దేవుడు మనం సృష్టించాడు. ఏ స్వరూపంలో సృష్టించాడు? సత్య స్వరూపంలోనే, ఆయన స్వరూపంలోనే. అంటే ఆయన సత్యస్వరూపి, ఆయన స్వరూపం అంటే మనల్ని కూడా సత్యస్వరూపంలో సృష్టించాడు. కనుక మన నోట ఎన్నడూ కూడా అబద్ధం రాకూడదు. అననీయ సప్పీరాలు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంది. అననీయ సప్పీరాలు పేతురుకి ఏం చెప్పారు? కొన్ని గంటల వ్యవధిలో అబద్ధాలు చెప్పి ఏమైపోయినారు? చనిపోయినారు. ఏమన్నాడు అక్కడ? పరిశుద్ధాత్మ దేవునికి మీరు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు అన్నాడు. వారు చెప్పింది పేతురికి. అంటే పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి వారు అబద్ధం చెప్పిన వారు అయ్యారు కనుక కొన్ని గంటల వ్యవధిలో వారు చనిపోవడం జరిగింది. అందుకే నేను ఏమంటానంటే, దేవుని బిడ్డలతో, అంటే సేవకులనే కాదు, మీరందరూ కూడా, మనమందరము దేవుని బిడ్డలమే. మనం ఒకరితో ఒకరు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మనం అబద్ధం చెప్పిన వారం అవుతాం. నేను మీకు అబద్ధం చెప్పినా కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. అలాగే మనం ఒకరితో ఒకరం అబద్ధాలు ఎప్పటికీ చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. సత్యమే వజయతే. కాబట్టి సత్యమును మనం ఎప్పుడు ప్రేమించాలి. సత్యానికి ఎప్పుడు మనం సాక్షులముగా ఉండాలి. బ్రతుకు పర్యంతం కూడా మనం సత్యమును చెప్పుతూ చాడుతూ ముందుకు కొనసాగాలి. కాబట్టి ఇక్కడ పేతురు అబద్ధం చెప్పడానికి, తెల్లవాదులు శపించుకోవడానికి, ఒట్టి పెట్టుకోవడానికి పూనుకున్నాడే కానీ అప్పుడు విసుగుపడలేదు. ఇక్కడ యేసు ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావని మూడవసారి అడిగినందుకే వ్యసనపడి, ఎవరి మీద? తోటి అపోస్తుల మీద అయితే పర్వాలే, దేవుని మీదనే, పరలోకపు తాళపు చెవులు ఎవరికైతే ఇచ్చారో ఆయన మీదనే విసుగుపడుతున్నాడు. నీ మీద నా సంఘానికి కడతానని ఏ దేవుడైతే చెప్పాడో ఆయన మీదనే వ్యసన పడుతూ ఉన్నాడు. నీవు సజీవమైన దేవుని కుమారుడు అని పేతురు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన మీదనే విసుగు పడతా ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. కాబట్టి యేసు ప్రభు ప్రేమాస్వరూపి గనుక పేతురు యొక్క వ్యసనమును, పేతురు యొక్క విసుగును కూడా ఆయన భరించి, సహించి, ప్రేమించి ఆయనకి కొన్ని అప్పచెప్పాడు బాధ్యతలు. మందను మేపమన్నాడు, కాయమన్నాడు. మరి మేపాలి అంటే ఏం చేయాలి? ఏం పెట్టాలి? చేపలు పెట్టి మేపడమా? దేవుని యొక్క ప్రజలకి ఏమిటి ఆహారము అంటే దేవుని యొక్క వాక్యమే ఆహారం, దేవుని యొక్క ప్రేమే ఆహారం, దేవుని యొక్క సత్యమే ఆహారం. అందుకే అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క వాక్యం మనకు ఆహారమై ఉన్నది. పేతురు నా మందను మేపు అంటే మందకు చేపలు పెట్టమని కాదు, దేవుని యొక్క వాక్యాన్ని పంచమని అర్థం. అందుకని 119వ కీర్తనకారుడు 103వ వచనంలో అంటాడు, నీ వాక్యములు నాకు, నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని యొక్క వాక్యం ఈ కీర్తనాకారునికి ఎంతో మధురముగా ఉన్నదట. తేనె కంటే ఇంకా మధురంగా ఉందంటున్నాడు, రుచికరముగా ఉన్నదంటున్నాడు, బలమైనది అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా వింటామో అంతగా దీవించబడతాం. శ్రద్ధగా విన్నారు కొన్నేళ్ళు ఇంటిలో ఉన్నవారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అందుకని మీరు ఏలాగ వినుచూ ఉన్నారు, మీరు ఏమి వినుచూ ఉన్నారు అని అడిగాడు యేసు ప్రభు. మనం ఏలాగను వింటూ ఉన్నాం, ఏమి వింటూ ఉన్నాం? లోక సంబంధమైనవి వింటే మనకు హై బీపీ, లో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. దేవుని యొక్క మాటలు వింటే మనకు దేవుని యొక్క శక్తి వస్తుంది, సమాధానం వస్తుంది, దీవెన వస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు చెప్పినా సరే శ్రద్ధగా ఆకలి దప్పులతో వినాలి. దేవుని యొక్క వాక్యం కొరకు తృష్ణగొనిన వారముగా వినాలి. అప్పుడే వాక్యములోని శక్తిని మనం పొందుకోగలుగుతాం.
దేవుని యొక్క వాక్యాన్ని నీవు అనుసరించినప్పుడు ఇంకా నీవు బలపరచబడతావు. దేవుని యొక్క వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని తినాలి. దేవుని యొక్క వాక్యాన్ని తినాలి. కీర్తనకారుడు అన్నాడు కదా, నా నోటికి అది మధురముగా ఉంది అంటే అతడు తిన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినడమే కాకుండా తిన్నాడు అంటే అనుసరించాడు. జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని పాటించినాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మాట్లాడతామో, దేవుని వాక్యం ప్రకారంగా తలంచుతామో, దేవుని యొక్క వాక్యానుసారంగా హృదయంలో ఆలోచన కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాల్లో మన క్రియలను చేస్తూ ఉంటామో, అనుభవ జ్ఞానాన్ని, వాక్యంలో ఉన్న శక్తి మన అనుభవంలోనికి వస్తుంది. అందుకని అంటాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇంటిని, తన జీవితాన్ని, తన భవిష్యత్తుని కట్టుకుని వాడితో సమానం అంటాడు. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. దేవుని యొక్క మాట అంత మధురమైనది. నీ నోటికే కాదు, నీ జీవితానికి కూడా దేవుని యొక్క మాట అంతటి మధురమైనది, అంతటి బలమైనది. అందుకనే పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. పాపాలను ఆపేక్షించుడి కాదు, ఆ పాలను అంటే ముందుగా చెప్పిన ఆ పాలను. ఏమిటది? వాక్యమనే పాలను. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువులు ఏ రీతిగా పాలు కొరకు వారు తనకలాడుతారో, ఎంతగా ఆశిస్తారో, ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం కొరకు మనము ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎవరైనా చెబుతున్నారంటే పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధగా ఆలకించేటటువంటి ఆకలి దప్పులు మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధులమై త్వరగా వచ్చి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకునేటటువంటి ఆకలి దప్పులు మనలో ఉండాలి. ఎవరైతే అలాంటి ఆకలి దప్పులు కలిగి ఉంటారో అట్టి వారిలో దేవుని యొక్క వాక్యము క్రియ చేస్తుంది, పని చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీకు బలము చాలలే, అందుకని నేను వాక్యమును పాలవలే మీకు ఇచ్చాను. అంటే దేవుని యొక్క వాక్యం తేలిగ్గా ఉండే వాక్యాలతోనే మీకు దేవుని యొక్క మార్గాన్ని చెప్పాను. మీరు బలము కలిగిన వారైతే ఇందులో ఉన్న లోతైన విషయాలను కూడా మీ ముందు, ఇంకా శక్తినిచ్చే వాక్యాలు మీ ముందు పెట్టేవాడు అన్నట్టుగా చెబుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో పాల వంటి వాక్యం ఉంది, అన్నము వంటి వాక్యము ఉంది. ఇంకా మనం ఎంతకాలం పాల వంటి వాక్యాన్నే, బలమైన వాక్యాన్ని ఇంకెప్పుడు, ఇంకా ఇప్పుడు అనేకమైన విషయాల సందేహాలు, ఇంకా ఎప్పుడు మనం బలమైన ఆహారం స్వీకరించేది, ఇంకా ఎప్పుడు దేవుని యొక్క వాక్యంలో బలపడేది. నా మందను మేపము, నా మందను కాయము అని అంటూ ఉన్నాడు. మరి ఎప్పుడు మనం దేవుని యొక్క మందను మేపగలుగుతాము? మరి ఎప్పుడు మనం దేవుని యొక్క మందను కాయగలుగుతాం? యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఈ పేతురుని 3 పర్యాలు అడిగినందుకు వ్యసనపడినప్పటికీ కూడా దేవుని ఏర్పాటులో దేవుని యొక్క పిలుపుతో ఉన్నాడు గనుక పేతురుని దేవుడు అంగీకరించి నా మందను మేపుము కాయమని తన మందను అప్పగించాడు. అంటే పేతురు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క మాటను అనుసరించి ఆయన పని చేయాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. పేతురు ఇప్పుడు ఆయన సొంత పని కాదు, ఆయన సొంత పని అయితే మళ్ళా వలబడతాడు, మళ్ళా చేపలు పడతాడు. అది దానివల్ల దేవునికి మహిమ రాదు. దేవుడు పేతురికి ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేస్తే అతడు తన పని వలన దేవుణ్ణి మహిమపరిచిన వాడు అవుతాడు. ఆయన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచిన వాడు అవుతాడు. మనుషుల్ని మనం ఘనపరుస్తుంటాం, మహిమపరుస్తూ ఉంటాం, వాళ్ళకి జేజేలు కొడుతూ ఉంటాం, వారికి నమస్కారాలు చేస్తూ ఉంటాం. సరే, అవి ఒక పక్కన పెడదాం. మనం సృష్టించి మనకు ఆయుష్కాలం ఇచ్చి మనకు నరకాన్ని తప్పించి మోక్షం ఇచ్చేటటువంటి దేవుని మనం మహిమపరచవద్దా? మన మేలు కొరకే దేవుడు మనకు మంచి మాటలు చెబుతుంటే
ఆయన చెప్పిన పని మనం చేయాలా లేదా? మనుషులు చెప్పే పని చేస్తాం, జీతం వస్తుందేమో. మనుషులు చెప్పే పని చేస్తే లాభం వస్తుందేమో. మనుషులు చెప్పే పని చేస్తే కూలి వస్తుందేమో. మనుషులు చెప్పిన పని చేస్తే పొగడ్తలు వస్తాయేమో, అంతే కదా. కానీ దేవుడు చెప్పిన పని చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది, దేవుడు మహిమపరచబడతాడు, మనకు మేలు కలుగుతుంది. దేవుడు కలుగు చేసే మేలు సామాన్యమైన మేలు కాదు, మనకు అవసరమైనదిగా ఉంటుంది, మనకు మన భవిష్యత్తుకి మంచిదిగా ఉంటుంది. అలాంటి మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు? ఆయన పని చేసినప్పుడు. ఎంతమంది వింటున్నాం దేవుని యొక్క మాట? ఎన్నో మాటలను అనుసరించి జీవిస్తున్నాం, మంచిదే. ఎన్ని మాటలు మనం పక్కన పెట్టేస్తున్నాం. ఏ విషయాల్లో మనం దేవుని యొక్క మాటలకి అవిధేయులుగా ఉంటూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన మాటలు దేవుని యొక్క వాక్యానుసారమైనవిగా ఉంటున్నాయా? మన చూపులు దేవుని యొక్క వాక్యానుసారమైనవిగా ఉంటున్నాయా? మన యొక్క తలంపులు దేవుని యొక్క వాక్యానుసారమైనవిగా ఉంటున్నాయా? మన హృదయంలోని ఆలోచనలు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటున్నాయా? మన యొక్క క్రియలు దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటున్నాయా? ఈ చర్చ అయిన తర్వాత, ఈ ఆరణ అయిన తర్వాత మనం ఏమేమి చేయాలనుకున్నామో ఈ రోజంతా అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారమైనవిగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఉంటే ఆశీర్వాదమే, లేకపోతే ఆశీర్వాదం రాదు. ఏం చేయాలనుకుంటాం? మన దృష్టి కానీ, మన తలంపులు కానీ, మన మాటలు కానీ, మన హృదయాలోచనలు కానీ, మన యొక్క ఆశలు కానీ, మన క్రియలు కానీ, మన సమస్తం దేవుని యొక్క వాక్యానుసారమైనదిగా ఉంటేనే దేవునికి మహిమ, మనకు మేలు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి పేతురుతో యేసు ప్రభు ఏం చెబుతున్నాడో చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన మందను అప్పగించిన తర్వాత 18వ వచనం, నా గొర్రెలను మేపు అని చెప్పిన తర్వాత, నీవు ఎవరుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతను ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో నేను. పేతురుతో ఏమంటున్నాడు? పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో అది సూచించి చెప్పాడు. పేతురు యొక్క బ్రతుకులోనే కాదు దేవుడు మహిమపరచబడేది, పేతురు యొక్క మరణములో కూడా దేవుడు మహిమపరచబడాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన బ్రతుకునందు దేవుడు మహిమపరచబడాలి, మనకు మరణములో కూడా దేవుడే మహిమపరచబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావములో దేవునికే చెల్లును గాక. మనకేమాత్రం, మనం నిమిత్త మాత్రమే. మనకేముంది? ఏమీ లేదు. దేవుని చేత సృష్టించబడ్డాం, దేవుని చేత బతికించబడుతున్నాం, దేవుని చేత దేవుని వల్లనే జీవిస్తూ ఉన్నాం, దేవుని యొద్దకే చేరవలసిన వారమై ఉన్నాం. ఏమీ లేదు, మన నిమిత్త మాత్రమే. కనుక మన బ్రతుకు పర్యంతము దేవుని మహిమపరచువారముగా మనం ఉండాలంటే చివరికి మన మరణములో కూడా మనం దేవుణ్ణి మహిమపరచువారముగా ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో లాజరు విషయంలో చెబుతున్నాడు. లాజరు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభు వినిన తర్వాత ఈ మాట చెబుతున్నాడు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. లాజరుకి వచ్చిన వ్యాధి దేని కొరకు వచ్చిందండి? పేతురికి వచ్చే మరణం దేని కొరకు వచ్చింది? దేవుని మహిమార్థం. లాజరుకి వచ్చినటువంటి రోగం దేవుని మహిమార్థమే వచ్చింది, దేవుని మహిమార్థమే. దేవుడు మహిమపరచబడాలి. దేవుని మహిమార్థం లాజరు ఆ రోగాన్ని భరించినాడు. దేవుడు మహిమపరచబడ్డానికి లాజరు రోగాన్ని భరించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. యేసయ్య వచ్చాడు 4వ రోజు, సమాధిలో నుంచి లాజర్ని బ్రతికించినాడు. యేసు ప్రభుకి ఎంత మహిమ! అప్పుడు ఒక రోగిని బాగుపరిచినప్పుడు వచ్చే మహిమ కంటే చనిపోయిన లాజరును బ్రతికించినప్పుడు వచ్చే మహిమ ఇంకా గొప్పది. కనుక లాజరుకు వచ్చిన రోగమును బట్టి మహిమపరచబడింది ఎవరు? దేవుడు. కనుక లాజరు యొక్క రోగం దేని కొరకు వచ్చింది?
దేవుని మహిమార్థమై వచ్చింది. కనుక మన బ్రతుకులో దేవుడు మహిమపరచబడాలి, మన మరణంలో కూడా దేవుడే మహిమపరచబడాలి. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడతావా లేక చచ్చిపోతావా అని అడిగినప్పుడు ఏమన్నారు హత్సాక్షులు? ప్రాణమే విడుస్తాం కానీ యేసయ్యని విడిచిపెట్టమన్నారు. హత్సాక్షులు అందరి మరణములలో దేవుడు మహిమపరచబడ్డాడు. సిలువలో డిస్మస్ అనే దొంగ, డెస్టాస్ అనే దొంగ, ఇద్దరు దొంగలు కూడా మరణావస్థలో ఉన్నారు. ఇద్దరు చనిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ డెస్టాస్ అనే దొంగ ఏమో నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడు, చనిపోయాడు. వానికి మరణంలో యేసయ్యకి మహిమ ఏమీ లేదు. ఈ డిస్మస్ అనే దొంగ మాత్రం అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వాని మరణంలో యేసయ్య మహిమపరచబడ్డాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని వెంటనే వారిని కూడా పరదేశకు తీసుకుని వెళ్ళాడు. దేవునికి ఎంత మహిమ! మరణావస్థలో కూడా యేసయ్యని విడువనటువంటి వారి వలన యేసయ్య మహిమపరచబడతాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథం చెబుతుంది, మరణం వరకు నమ్మకముగా ఉండుడి. ప్రకటన గ్రంథం కూడా అదే చెబుతుంది, మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటాన్ని నేను మీకు ఇచ్చేదును అంటూ ఉన్నాడు. ఎంతమంది అయితే క్రీస్తుని విడిచిపెట్టలేక ఇళ్ళను విడిచిపెట్టారో, ప్రాణాలు విడిచిపెట్టారో, కుటుంబాలు విడిచిపెట్టారో వారందరి జీవితాల్లో యేసయ్య మహిమపరచబడుతూ ఉన్నాడు. అలాగే మనము కూడా తీర్మానం చేసుకోవాలి, రాబోయే దినాల్లో ఎన్ని కష్టాలైనా రాని యేసయ్యను మాత్రం విడిచిపెట్టకూడదు. ఏమైపోయినా పర్వాలేదు, యేసయ్యను మాత్రం గట్టిగా పట్టుకోవాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి అనే తీర్మానంలో మనం ఉంటే మన యొక్క భవిష్యత్ జీవితానికి ఏమీ ఇబ్బంది లేదు. యేసయ్యని కలిగే ఉంటాం, యేసయ్యని కలిగే జీవిస్తాం, యేసయ్యని కలిగే మరణిస్తాం, యేసయ్య వద్దకే చేరుకుంటాం. యేసయ్య లేని జీవితాలు యేసయ్య వద్దకు చేరుకుంటాయా? ఎక్కడ చేరుకుంటాయి? నరకానికే చేరుకుంటాయి. కాబట్టి మన జీవితంలో యేసయ్యని మహిమపరచాలంటే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టడమే కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలను చూచినప్పుడు మన దేవునికి మహిమ వస్తుంది. చూచిన వారు ఏమంటారు? వారు క్రైస్తవులు కాబట్టి వారి మంచి పని చేశారు, వారు యేసయ్యని ఆరాధిస్తున్నారు కాబట్టి వారు ఈ పని చేశారు. యేసయ్యకి ఎంత మహిమ, దేవునికి ఎంత మహిమ చూడండి. మన సత్క్రియల వలన, మన సత్క్రియలు చేయకుండా ఉంటే, చెడు క్రియలు చేస్తూ ఉంటే దేవునికి ఎంత బాధ. అందుకే చెప్పాను గత దినాల్లో, యేసయ్యని ఇంకా మనం బాధ పెట్టడం న్యాయమా అనే అంశాన్ని ఒక ఆదివారం మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే యేసయ్యని నమ్మకమునుపు ఆయన బాధ పెట్టాం. యేసయ్యని నమ్మకమునుపు, అది బాప్తిసం వరకు అనుకోండి, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆ యొక్క ప్రాయం వరకు అనుకోండి, అది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అనుకోండి, అప్పటి వరకు బాధ పెట్టాం. బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని మందిరానికి వస్తున్న తర్వాత, యేసయ్యని ఆరాధించే వారంగా మారిన తర్వాత, ఇప్పుడు కూడా మనం యేసయ్య మన విషయమే బాధపడాలనా? ఇప్పుడు కూడా మనం యేసయ్యని బాధ పెట్టాలనా? ఇది న్యాయమా? ఇది మనకు మేలుకరమా? ఎంత మాత్రం కాదు, ఎంత మాత్రం కాదు. యేసయ్యని అనుసరించనంత వరకు ఆయన్ని అనుక్షణం బాధ పెట్టాం. ఆయన దీర్ఘశాంతముతో సహించినాడు. తల్లి గర్భంలో పడిది మొదలుకొని ముదిమి వచ్చే వరకు నా చేత భరించబడిన వాళ్ళారా అని చెప్పినట్లుగా ఆయన భరించినాడు. యేసయ్యని నమ్ముకున్నాం, యేసుని అనుసరిస్తున్నాం. అట్టి వారి ద్వారా దేవుడు సంతోషపడాలి, మహిమపరచబడాలి. కానీ అట్టి వారు ఇంకా యేసయ్యని దుఃఖపరచడం ఎంత మాత్రం సమంజసము కాదు, అది ఎంత మాత్రం మనకు మేలు కాదు. కనుక మన జీవితంలో సత్క్రియలు చేద్దాం, దేవుని మహిమపరచుదాం, దేవుని మేలు మనం పొందుకుందాం. అలాగే యోహాను నా మందను మేపు, నా మందను ఖాయం. నీవు సత్క్రియలు చేయాలి, దేవుడు చెప్పిన పని నీవు చేయాలి అంతే. అందరికీ అదే పని కాదు, అందరికీ దేవుడు ఆయా రీతిలుగా పనులు అప్పచెప్పాడు. ఆ పనుల్లో మనం కొనసాగాలి.
సేవకులైతే సేవకులు, పరిచారకులైతే పరిచారకులు, వారికి ఉన్న తలాంతులు, వారికి ఉన్న సామర్థ్యం చొప్పున దేవునికి సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఉపయోగించినప్పుడు దేవుడు చెప్పిన పనిని మనం మందిరములో కానీ, సమాజంలో కానీ, సంఘానికి వెలుపల కానీ దేవునికి సాక్షులుగా మనం క్రియల్లో కొనసాగుతూ ఉంటే అట్టివారు దేవుణ్ణి మహిమపరిచిన వారు, మిగిలిన వారు దేవుని మహిమపరిచిన వారు కాదు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం నుంచి వీళ్ళిద్దరు పేతురు, యేసు ప్రభు ఆ విషయాలు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వెనకాల వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని వింటూ ఉన్నాడు ఒక ఆయన. మనం చేస్తాం ఈ పని, యోహాను చేసే పని మనం చేస్తామా? ఎవరైనా మాట్లాడుకుంటా ఉంటే అస్సలు పట్టించుకోం మనం. మనకి ఎందుకులే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నాం, మనకెందుకు, అవి మన సబ్జెక్ట్ కాదు. అస్సలు ఎంత మంచి వాళ్ళమో మనం, చాలా మంచి వాళ్ళం. అందుకే నాకు మిమ్మల్ని అందరూ చూసి చాలా సంతోషం. ఎవరు పట్టించుకోరు. అందుకనే మనం ఎంతమంది ఉన్నా మనం మాట్లాడేసుకుంటాం పెద్దగా, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. నిజమా ఇది నిజమా? అబ్బో, చెవుల్లో చెవులు పెట్టి మాట్లాడుకుంటే కూడా పక్క బెంచ్ వాళ్ళు కనబడతాయి. పట్టేస్తారు, అంతే లాగేస్తారు. మన చెవులకుండే పవర్ అంత పవర్. చెవుల్లో మూతి పెట్టి మాట్లాడుకునే విషయాలు కూడా పేపర్కి ఇచ్చేస్తారు. అలాగే యోహాను కూడా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని వెనకాలే దగ్గరగా పోయి చెవి పెట్టి రిక్కించింటా ఉన్నాడు. 3 సార్లు యేసుబాబు నన్ను అడిగాడు, ప్రేమిస్తున్నావు అని ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చేసింది పేతురికి. ఎవరైనా వింటున్నారా అని చెప్పి చుట్టూ చూసరికి వెనకాల యోహాను వింటా ఉన్నాడు. పేతురు చూస్తలకి ఏమి విన్నట్టు ఏమి ఎరగనట్టుగా ఒక పోజు పెట్టేశాడు. పేతురికి అర్థమైపోయింది, సరే విన్నట్టున్నాడు ఈ మాటలన్నీ, నేను ఎట్లా మరణం చెందుతానో, దేవుడు నాకు ఏమడిగాడో ఏం చెప్పాడో అన్నీ విన్నట్టున్నాడు. సరే ఈయన సంగతి కూడా నేను కానీ చేస్తే సరిపోతుంది అనుకొని, ప్రభువా ఈయన సంగతి ఏంది అని అడిగాడు. ఎవరి సంగతి? పక్కనుండి వాడి సంగతి. మన సంగతులు మనకు వద్దు, మనకు పక్కన వాళ్ళ సంగతి కావాలా. మన సంగతి ఏందో మనం తెలుసుకోం, పక్కన వాళ్ళ సంగతి మనకు. అరే నీ సంగతి చెప్పరా అంటే, ఏందో నా సంగతి నాకు తెలియదు. నీ పక్కన వాళ్ళ సంగతి చెప్పంటే పుస్తకం చెబుతాం. ఆదికాండం నుంచి ప్రకటన వరకు మొత్తం కంఠోపాఠంగా చెప్పేస్తాం. పేతురికి కూడా అదే, ప్రభు ఈయన సంగతి నాకు కావాలి, నా సంగతి నువ్వు చెప్పేది సరే, అది పక్కన పెట్టు. అడగొచ్చుగా, ప్రభువా ఇంత ఘోరమైన మరణం నేను పొందలేనయ్యా, నాకు వేరే చిన్నది సులభమైన మరణం ఏమని అడగొచ్చుగా. పక్కన పెట్టేశాడు. ఘోరమైన మరణం అయినా సరే పక్కన పెట్టేది నేను వింటా, కానీ ఈయన సంగతి ఏందో చెప్పు నాకు, ఆయన సంగతి చెప్పు నాకు, ఏందో శ్రద్ధగా వింటున్నాడు. ఓహో పేతురా, నీకు ఆయన సంగతి కావాలన్నా, నీ సంగతి వద్దా, నీవు ఈ మరణాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా? సరే ఆయన సంగతి చెప్తానని చెప్పని ఏం చెప్పాడు? పేతురు అతను చూచి ప్రభువా, 21వ వచనం, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. 22వ వచనం, యేసు నేను వచ్చు వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకు ఏమని చెప్పాను. అర్థమైందా? ఏమంటున్నాడు? ఒక ఆశ్చర్యకరమైన, ఏదో అతని గురించి ఏదో ఒక తేలికైన పదం చెప్తాడేమో, ఓహో నా తేలికైన మాటలు విన్నాడు కాబట్టి ఇద్దరం ఒకటే బడైపోతుంది అని అనుకున్నాడేమో. పాపం పేతురు తగినట్టుగా చెప్పాడు. పేతురు ఎక్స్పెక్ట్ చేయని మాట చెప్పాడు. ఏమని? పేతురు అతని సంగతి నీకు కావాలన్నా విను, నేను వచ్చు పర్యంతం, అంటే ఎప్పుడు వస్తాడు మళ్ళా ఆరోహణం అయిపోయి రెండవ రాకడ వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంది అసలు, నీ బాధ ఏంది, నీ వ్యసనం ఏంది, నీ కష్టం ఏంది? నా ఇష్టం అది, నేను వచ్చేంత వరకు అతన్ని ఉంచడం నా ఇష్టం. నీకేమైనా బాధ ఉందా? నాకేం బాధ లేదు ప్రభువా, ఉంచుకో ప్రభువా, నీ ఇష్టం ప్రభువా అనాల్సిందే, ఇంక తప్పదు. అయితే చావడు అని అనుకున్నారట అక్కడ, ఆ మాటను బట్టి వెంటనే ఆయన రాస్తాడు అక్కడ, చావడు అని చెప్పలేదు కానీ ఉంటాడని మాత్రం చెప్పాడు. ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు ఉంటాడని చెప్పడం జరిగింది. మీరు ప్రకటన గ్రంథం ఎవరికి కొద్ది మందికే చెప్పాను. నా బైబిల్ స్టడీలో నేను కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని మీకు ఇప్పుడు వరకు ఏ కామెంటరీ బుక్స్లో కానీ ఏ శాటిలైట్ ఛానల్లో కానీ ఎవరు
ఈ 2000 సంవత్సరాల్లో ఎవరు చెప్పనటువంటి విషయం బైబిల్లో ఉన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న దూత చేతిలో వేపబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకుని చెప్పుట వింటిని. ఎవరైనా? యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహానే. అంటే యోహాను సువార్తలో యేసు ప్రభు ఎవరైతే నేను వచ్చేంత వరకు ఉంటాడని చెప్పాడో ఆ యోహాను గురించే. ఆ యోహాను ఇక్కడ విన్నాడు. 9వ వచనం, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకుని దాన్ని తినివేసి, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను, కానీ నేను దాన్ని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. 11వ వచనం జాగ్రత్తగా వినండి. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. మరలా అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. మరలా, ఒకసారి నీవు ప్రవచించావు, ఒకసారి నీవు సేవ చేశావు, ఇప్పుడు నీవు మరలా అని ఎవరితో చెబుతున్నాడు? యోహానుతోనే చెబుతున్నాడు. రాబోయే 2 సాక్షుల్లో యోహాను ఒక్కడు. ప్రస్తుతానికి ఒక్కడిని తెచ్చాను మీకు. రాబోయే దిన సందర్భాన్ని బట్టి 2వ వ్యక్తిని కూడా చెబుతాను. బైబిల్లో ఉన్న వ్యక్తినే. యోహాను సువార్తలో ఏం చెప్పాడు? నేను వచ్చు పర్యంతము యోహాను ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? ఈ పుస్తకాన్ని నువ్వు తిన్నావు కాబట్టి ప్రజల గూర్చి రాజుల గూర్చి అనేక మందిని గూర్చి నీవు మరలా ప్రవచింపనగత్యము. యోహాను మరియమ్మ చనిపోయిన తర్వాత ఆయన పద్మస్ ద్వీపంలో వేయబడ్డాడు. ప్రకటన గ్రంథం ప్రత్యక్షలు రాశాడు. తర్వాత ఎఫెసు పట్టణానికి వచ్చాడు. మరియమ్మ చనిపోయిన తర్వాత పరిసరలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమైపోయినాడో తెలియదు. సమాధులు ఉంటాయి యోహాను పేరుతో, ఎంతమంది యోహానులు ఉన్నారు. కానీ యోహాను చచ్చిపోయాడు, ఇది ఆయన సమాధి అంటే దేవుని యొక్క వాక్యం అబద్ధం అవుతుంది. నేను వచ్చేంత వరకు అతను ఉండటం నాకు ఇష్టము అన్నాడు కదా. యోహాను చనిపోయినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదు, బైబిల్లో కూడా లేదు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? నీవు మరలా ప్రవచించాలి. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. నేను వచ్చేంతవరకు యోహాను ఉంటాడు అని యోహాను సువార్తలో చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఆయన వచ్చినప్పుడు నీవు మరలా ప్రవచిస్తావు. ప్రభు రాకడికి ముందు 2 సాక్షులు ప్రవచిస్తారు. అందులో యోహాను ఒకడు మనకు బయలుపరచబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యోహాను ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎంతకాలం జీవించాలి? యేసు ప్రభు ఆరోహణం దగ్గర నుంచి ఆయన రాకడ వరకు జీవించాలి. మనకైతే సంతోషమే. 2000 సంవత్సరాల ప్రభువా, 2500 సంవత్సరాల ప్రభువా, గొప్ప ధన్యత ప్రభువా, నీకు స్తోత్రం ప్రభు అంటాం. భక్తులైన వారైతే తమ సమస్తం కంటే ఎక్కువగా ప్రేమించేటట్లు వారు యేసయ్యని, వారైతే ఏమంటారు? ప్రభువా, ఈ పాపపు లోకంలో సాతాను అధికారం కింద ఉన్న ఈ లోకంలో ఇంతకాలం ప్రభువా నేను జీవించలేను ప్రభువా, నన్ను తొందరగా తీసుకో ప్రభువా, నా మటుకైతే బ్రతుకులకు ఇస్తే చావైతే లాభము. ఈ దేహంలో ఉన్నంత వరకు ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి, అట్లా ఎరిగి ఉన్న భక్తులు ఏమంటారు? దేహాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటారు, ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటారు. ఈ దేహంలో ఉన్నంత వరకు ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు నేను ఇష్టపడుచూ ఉన్నాను. సమస్తం కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించే వారి యొక్క మనసులోని ఉద్దేశాలు అట్లా ఉంటాయి. మరి ఇప్పుడు అలాంటి యోహాను తన సమస్తం కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించే యోహాను, అపోస్తలుల్లో అందరికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించిన యోహాను ఇన్ని వేల సంవత్సరాలుగా జీవించాలి. ఏమో సాధు సుందర్ సింగ్ చెప్పినట్టుగా కైలాస మహర్షిలాగా యోహాను దేవుడు ఎక్కడైనా రహస్యంగా పెట్టి ఉండవచ్చు, అనుకుని జలప్రలయంలో ఎక్కడో దాచినట్టుగా దాచి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న మీలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చే వరకు మీలో కొందరు చనిపోరని చెప్పాడు. ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరెవరు ఉన్నారో అందులో యోహాను ఒకడు. మరుగు చేయబడ్డాడు, ప్రత్యక్షపరచబడతాడు ప్రభు రాకడలో. ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరలా ప్రవచిస్తాడు, క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తాడు, చనిపోతాడు.
మూడో దినమందు లేస్తాడు, పరలోకానికి ఆరోహణం అవుతాడు. అక్కడి నుంచి యేసు ప్రభువు ఆయన తన వారిని వెంట పెట్టుకొని వచ్చును. పరలోకం నుండి ప్రతి ఒక్క భక్తుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాల్సిందే. ఈ యోహాను మాత్రం పరలోకానికి వెళ్తాడు చనిపోయి. అక్కడికి వస్తుంది పిలుపు, నీవు ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట ప్రకటన గ్రంథంలో చూస్తాం. అక్కడికి వెళతాడు. అక్కడి నుంచి యేసు తన వారిని వెంట పెట్టుకుని వచ్చుననే మాట నెరవేర్పులో యోహాను ఉంటాడు. కాబట్టి ఈ యోహాను ఇన్ని వేల సంవత్సరాల లోకంలో జీవించి దేవుణ్ణి మహిమపరచాలి అని కష్టమే కావచ్చు, ఈ లోకంలో జీవించడానికి ఎంతమంది ఇష్టం లేకపోవచ్చు. దేవుని మహిమపరచాలంటే దేవుడు చెప్పినట్టుగా అన్ని సంవత్సరాలు జీవించాల్సిందే, అన్ని సంవత్సరాలు జీవించాల్సిందే. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో ప్రభువుని మనము మహిమపరచడానికి సత్యక్రియలు, సత్యము చెప్పాలి, సత్క్రియలు చేయాలి. ఇంకా ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 16:9 మనసు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించని గాని ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. మారు మనసు పొందితే చాలు దేవునికి మహిమ. ఒక పాపి మారు మనసు పొందితే దూతలు ఎదుట దేవుడు ఎంతగానో మహిమపరచబడతాడు. దూతలు కొడతారు చప్పట్లు అక్కడ దేవునికి. ఇక్కడ భూలోకంలో ఒక మనిషి, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతలు దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుస్తారు. ఇక్కడ మనం చప్పట్లు కొట్టి మన ప్రవర్తన బాగలేకుండా, మన జీవితాలు బాగుపడకుండా, మనలో ఏసై లేకుండా నువ్వు ఎన్ని చప్పట్లు కొట్టినా, నువ్వు ఎన్ని దుప్పట్లు పంచినా అది నీకు మహిమ, దేవునికి మహిమ కాదు. కాబట్టి ఒక మారు మనసు పొందాలి. దేవుడు మహిమపరచబడాలంటే మారు మనసు పొందాలి. ఇంకా 2 కొరింథీ 9:13 క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకున్నట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయముందు అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబరిచినందున వారు దేవుని పరిచర్య చేసేవారు కూడా తమ పరిచర్యలో, అంటే తమ పని బాటల్లో, ఇంట్లో కావచ్చు, దేవుని ఇంట్లో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, మన పనులు ఎట్లా ఉండాలంటే దేవుని మహిమపరిచేవిగా ఉండాలి, సాతాన్ని సంతోషపెట్టేవిగా ఉండకూడదు. దేవుడు మనకు అందుకు బ్రతుకుని ఇచ్చాడు, అందుకు జీవితాన్ని ఇచ్చాడు, అందుకు ఆయుష్కాలం ఇచ్చాడు, అందుకు దినములు ఇస్తూ ఉన్నాడు, అందుకు మనకు అన్ని సమకూరుస్తూ ఉన్నాడు. అన్ని సమకూరుస్తూ ఉన్నా మనం ఇంకా దేవుని మహిమపరచకుండా మనల్ని మనమే మహిమపరుచుకుంటూ మన వారిని మహిమపరుస్తూ ఉంటే ఒకరోజు వస్తుంది, దేవుడు ఏం చేస్తాడు? తమను తాము పొగుడుకున్న వానికి శ్రమ అన్నాడు కదా, శ్రమ పెట్టేస్తాడు. మనల్ని మనమే హెచ్చించుకుంటూ, ఇతరులను తగ్గిస్తూ, మనమే మహిమపరుచుకుంటూ, మన వారినే కొనియాడుకుంటూ, అది దేవుని బిడ్డ చేసే పని కాదు. మనం అందరినీ హెచ్చించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ఘనపరచాలి. పక్షపాతం లేకుండా మనం అందరినీ కూడా ప్రేమించబద్ధులమై ఉన్నాం. పేతురు ఆయన యొక్క దేవుడు అప్పచెప్పిన పనిని చేయడం ద్వారా దేవుని మహిమపరచాలి. ఆయన మరణంలో కూడా దేవుని మహిమపరచాలి. యోహాను అయితే సుదీర్ఘకాల తన జీవితంలో దేవుణ్ణి మహిమపరచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం దేవుని మహిమపరచువారముగా ఉండాలి. మన మాటల్లో దేవుడు ఆనందించాలి, మన చూపుల్లో దేవుడు ఆనందించాలి, మన తలంపులను బట్టి దేవుడు ఆనందించాలి, మన హృదయంలోని ఉద్దేశాలను బట్టి దేవుడు ఆనందించాలి, మన చేసే క్రియలను బట్టి దేవుడు ఆనందించాలి. ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికే మాట్లాడుతున్నామా? మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికే మనం పనులు చేస్తున్నామా? లేక మనుషులు సంతోషపెట్టడానికి, లేక సాతను సంతోషపడినట్లుగా ఏం ప్రయోజనం? ఇంతకాలం ఒకవేళ చేశామేమో, ఇప్పుడు మారుదాం. ఏ విషయంలో మనం మారవలసి ఉన్నదో ఆ విషయాల్లో మారుదాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. మనం ఏ విషయాలు తప్పిపోతున్నామో ఆ విషయాల్లో మనం మారు మనసు పొందాలి. దేవుడు దూతల సమక్షంలో మహిమపరచబడతాడు. ఎప్పుడైతే ఆయన మహిమపరచబడతాడో మనకు మేలు అనుగ్రహిస్తాడు. ఆయన సంతోషంలో ఆయన మనకు మేలును అనుగ్రహిస్తాడు. లేని యెడల మనకి మేలేమీ కలగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. పేతురు ప్రభువా 3 పర్యాయాలు బొంకినాడు, తెల్లవారిన దాకా అబద్ధాలు చెప్పాడు, కానీ మీరు అడిగిన ప్రశ్నకి సత్యం చెప్పడానికి విసుక్కున్నాడు ప్రభువా. అయినప్పటికీ
పేతురు విసుక్కున్నాడే కానీ మీరు విసుక్కోలేదు ప్రభువా. మీరు అతను ప్రేమించి అతను విసుకుని వ్యసనాన్ని భరించి మీ మందను అతని చేతికి అప్పగించారయ్యా ప్రభువా. అతను మీ వాక్యానుసారమైన పనుల్లో కొనసాగడం ద్వారా మేము మహిమపరచాలని తెలియజేశారు. మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము కూడా ప్రభువా మాకందరికీ సామర్థ్యం ఇచ్చారు, తలాంతులు ఇచ్చారు ప్రభువా. నిన్ను మహిమపరచడానికి మేమేం చేయాలనే విషయాలు తెలియజేశారు. ఆ రీతిగా మేము కొనసాగడానికి సహాయం చేయి. మా బతుకు పర్యంతం మనుషులు కాదు ప్రభువా, మేము కాదు, మీరు మహిమపరచబడాలి, మీ మేలు మేము పొందుకోవాలి ప్రభువా. అట్టి వారముగా మమ్మల్ని మార్చండి. అలాగే పేతురు తన మరణంలో కూడా మిమ్మల్ని మహిమపరచాలి. అలాగే మా మరణం వరకు మిమ్మల్ని మహిమపరచే వారముగా జీవించినట్లు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అలాగే యోహాను తండ్రి సుదీర్ఘకాలం తన జీవితంలో మిమ్మల్ని మహిమపరచడానికి ఈ లోకంలో జీవించాలి ప్రభువా. అలాగే నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం ఏ పాటిదో, ఇంకా మేము సంపాదించుకున్న అదనపు ఆయుష్కాలం ఏ పాటిదో మీకు తెలుసయ్యా. మా చివరి క్షణం వరకు కూడా నా తండ్రి నిన్ను మహిమపరుస్తూ నీ యందు మేము ఆనందిస్తూ మీరు మా యందు ఆనందిస్తూ దీవించినట్లుగా మేము కొనసాగినట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య